చేసుకునే అవకాశాన్ని కూడా బాబా ఇస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు కూడా మనం ఈ కార్యక్రమాన్ని చేసుకునే అవకాశాన్ని బాబా ఇచ్చినందుకు బాబాకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. మొదటిగా మనం ఈ కార్యక్రమాన్ని నమో మెహర్ బాబా ప్రార్థనా గీతంతో ప్రారంభిస్తాము. ఈరోజు ప్రార్థనా గీతం నమో మెహర్ బాబాని పుష్పలత గారు జై బాబా మీరు నమో మెహర్ బాబా పాడి మన ఈ కార్యక్రమానికి బాబాని ఆహ్వానించవలసిందిగా కోరుకుంటున్నాం. జై जय బాబా. बाबा, जय बाबा, जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार। अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धार। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा महिनी जनिंचिन मानव रूपा। जोहारुलिवे श्री मेहर बाबा महिनी जनिंचिन मानव रूपा। इह पर जीवन इह पर जीवन भव भय भंजन परम पावना। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांधतనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి। అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి। హరిషేత్వములంతరింపగా హరిషేత్వములంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము। నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। అవతార్ మెహర్ బాబా की జై। జై బాబా, అందరికి జై బాబా। నాగమణి గారు జై బాబా, థ్యాంక్ యూ। జై బాబా, జై బాబా అండి పుష్పలత గారు. మన ఈ కార్యక్రమానికి మా బాబాని ప్రార్థన గీతంతో ఆహ్వానించినందుకు జై బాబాలు, ధన్యవాదాలు మీకు. ఇప్పుడు సంకీర్తనలో మొదటిగా శ్రీనివాసరావు గారు, అల్లూరి శ్రీనివాసరావు గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత అప్పారావు గారు, తర్వాత శర్మ గారు రెడీగా ఉంటారు. జై బాబా। जय बाबा मेरी नागमणि मैडम पर जय बाबा। अवतार मेहर बाबा प्रेम अवतार बाबा मौन अवतार నీకే మగాన మాధుర్యమంత నీ గ్రోలు భాగ్యమేవ ప్రేమావతార బాబా మౌనావతార చిరునవ్వు మోముగాంచి పరవశము చెందినాము। ఆ ఓ ఆ చిరునవ్వు మోముగాంచి పరవశము చెందినాము। వరమీయగాని ధరణవతరించి కరుణించి బ్రోచిన వరమీయగాను ధరణవతరించి కరుణించి బ్రోచిన
ప్రేమావతార బాబా మౌనావతార నీ ప్రేమ గాన మాధుర్యమ ఏ రోలు భాగ్యము రామావతారమీవే కృష్ణావతారమీవే బుద్ధావతార ఈశావతార బుద్ధావతార ఈశావతార మహమ్మదువు నీవు మెహరీశ మహమ్మదువు నీవు మెహరీశ ప్రేమావతార బాబా మౌనావతార రామ నీ ప్రేమ గాన మాధుర్యమంత నీ రోలు భాగ్యమే సర్వోన్నతుండవీవు సర్వాంతర్యామి నీవు ఆ ఓ ఆ సర్వోన్నతుండవీవు సర్వాంతర్యామి నీవు ధరయందు ధర్మ స్థాపనము చేయ ధరయందు ధర్మ స్థాపనము చేయ దివి నుండి భువికి దిగినా ప్రేమావతార మౌనావతార నీ ప్రేమ గాన మాధుర్యమ నీ గ్రోలు భాగ్యమే నీ ప్రేమ గాన మాధుర్యమంత నీ గ్రోలు భాగ్యమీవా నీ ప్రేమ గాన మాధుర్యమంత నీ గ్రోలు భాగ్యమీవా థ్యాంక్ యూ అండి కొనేళ్ళ నాగమణి గారు జయబాబమ్మ అందరికీ జయబాబు అండి జయ బాబా అండి. చక్కటి సంకీర్తన చక్కగా చేశారు జయ బాబా. ఇప్పుడు అప్పారావు గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత శర్మ గారు రెడీగా ఉండాలి. జయ బాబా అప్పారావు గారు. జై బాబా అండి. జై బాబా అవతార్ మేర్ బాబాకి జై. జై బాబా. పాదుకలారా ప్రియ సకులారా ప్రియతమునితో నా మనవిని తెలుపుడు పాదుకలారా ప్రియ సకులారా అజ్ఞానముచే నేను నరించిన అపరాధములను సైరింపుమని అజ్ఞానముచే నేను నరించిన అపరాధములను సైరింపుమని ప్రియతమునితో నా మనవిని తెలుపుడు ప్రియతమునితో నా మనవిని తెలుపుడు పాదుకలారా ప్రియసకులారా తనువు మనసు సర్వస్వమును తనకే అర్పణ చేసియుంటినని తనువు మనసు సర్వస్వమును తనకే అర్పణ చేసియుంటినని దాసురాలికి దర్శనమిమ్మని దాసురాలికి దర్శనమిమ్మని ప్రియతమునితో నా మనవిని తెలుపుడు ప్రియతమునితో నా మనవిని తెలుపుడు పాదుకలారా ప్రియతకులారా ప్రియతమునితో నా మనవిని తెలుపుడు మోహన కృష్ణుని మురళీనాదమే ఆ మోహన కృష్ణుని మురళీనాదమే మేరునాదుని మౌన నినాదమై మోహన కృష్ణుని మురళీనాదమే మేరునాదుని మౌన నినాదమై హృదయము నిండా వలపులు రేపే హృదయము నిండా వలపులు రేపే ప్రియతమునితో నా మనవిని తెలుపుడు పాదుకలారా ప్రియసకులారా ప్రియతమునితో నా మనవిని తెలుపుడు అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ఈ పాట శాస్త్రి గారు రాసిన దాంట్లో బాబా యొక్క పాదరక్షలకి మొరపెట్టుకున్నట్టుగా భావించి రాశాడండి. బాబా పాదరక్షల కన్నా మనము చెప్పుకుంటే అవి చెప్తాయి బాబా కానీ ఉద్దేశంతో రాశారు ఆయన. జై బాబా అండి. ధన్యవాదాలు.
జై జై బాబా, బాబా. జై బాబా అండి. చక్కటి జై బాబా. సాహిత్యంతో కూడిన సంకీర్తన చేశారు. జై బాబా, ధన్యవాదాలు. జై బాబాలు మీకు. ఇప్పుడు శర్మ గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత లక్ష్మీ పన్నగేశ్వరరావు గారు రెడీగా ఉంటారు. జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा। प्रेम मूर्ति मेहरु बाबा दिव्य नाम मुने జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా మోక్షమందుమురా ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా మోక్షమందుమురా ప్రేమయే పరమార్థమైతే ధ్యాన సాధనలెందుకు దేవుడే మధ్య ఉంటే జపతపంబులు దండగే ప్రేమయే పరమార్థమైతే ధ్యాన సాధనలెందుకు దేవుడే మన మధ్య ఉంటే జపతపంబులు దండగే ప్రేమకున్న సహజ సంపద ప్రేమకున్న సహజ సంపద సంతసించుమురా అనుభవించుమురా ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా నిత్య జీవిత యాత్రలోని పాత్ర తెలిసి చరించరా పాతకాలపు కర్మకాండ ప్రగతికే ప్రతిబంధకమురా నిత్య జీవిత యాత్రలోని పాత్ర తెలిసి చరించరా పాతకాలపు కర్మకాండ ప్రగతికే ప్రతిబంధకమురా ముక్కు మూసి మూల కూర్చొని ముక్కు మూసి మూల కూర్చొని మోసపోకుమురా నిజము తెలియునురా ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా అవనిలో అవతారు రాక తెలియువారే కొందరు తెలిసియు కడకంట నిలచే భాగ్యమే 10 మందికో కోటికొకడు తెలియునేమో కోటికొకడు తెలియునేమో సృష్టికొకడే దేవుడనియు అతడే మెహరనియు ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షమందుమురా మోక్షమందుమురా అవతార్ మెహర్ బాబా की जय जय मेहर बाबा नागुడి గారు థ్యాంక్ యూ అందరికీ జై మెహర్ జై బాబా అండి. చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జై బాబా మీకు. ఇప్పుడు లక్ష్మీ పన్నగేశ్వరరావు గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత పద్మావతి గారు రెడీగా ఉండాలి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ స్వరములో నీ నామమే ఏ క్షణమైనా నీ తలపేనా పరమై ప్రియమై అనిపించేలా ఏ క్షణమైనా నీ తలపేనా
పరమై ప్రియమై అనిపించేలా తనువు మనసు మరిపిస్తే స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ స్వరములో నీ నామమే కోరను సిరులు సంపదలను నే మరచి విడచి నీ పాదములను కోరను సిరులు సంపదలను నే మరచి విడచి నీ పాదములను ఇహము పరము నీ స్మరణయే పరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ స్వరములో నీ నామమే ప్రియమున నిన్ను నే పిలిచిన క్షణము ఎదలో స్థిరమై కదలాడేవు ప్రియమున నిన్ను నే పిలిచిన క్షణము ఎదలో స్థిరమై కదలాడేవు శృతిగా కృతిగా అలనించే స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ వరములో నీ నామమే మెహర శ్రీ హృది నిండిన నామం పరమై స్థిరమై నా వశమైతే మెహర శ్రీ హృది నిండిన నామం పరమై స్థిరమై నా వశమైతే నిన్నే కనన ప్రతి చోట స్వరములో నీ నామమే నా సాధన కాని ప్రేమమయ స్వరములో నీ నామమే అవతార్ మెహర్ బాబా కి జై అందరికి జై బాబా అండి థ్యాంక్ యూ నాగమణి గారు జై బాబా అండి చక్కటి సంకీర్తన చక్కగా చేశారు జై బాబా ఇప్పుడు పద్మావతి గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను తర్వాత ఉమాదేవి గారు రెడీగా ఉండాలి జై బాబా జై బాబా జై బాబమ్మ జై బాబా జై బాబా అవతార్ మెహర్ బాబా की जय ఇసుమంత నీ ప్రేమ ప్రచరించిన ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే ఇసుమంత నీ ప్రేమ ప్రసరించిన ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమల్ల పాలింపగా పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమల్ల పాలింపగా పరిమిత స్థూల దేహము దాల్చిన పరిమిత స్థూల దేహము దాల్చిన మెగరు పురుషోత్తమ మెగరు పురుషోత్తమ ఇసుమంతని ప్రచరించిన ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే నిరకార నిర్ద్వంద్వ స్థితిలోనని నిజ రూపగణలేని నిఖిలాందులు నిరకార నిర్ద్వంద్వ స్థితిలోనని నిజ రూపగణలేని నిఖిలాందుల కృప చూపి నిని చూపి వరమీయవా మెహరు పురుషోత్తమ
మెహరు పురుషోత్తమా కృప చూపి నిన్ను చూసే వరమీయవా మెహరు పురుషోత్తమా ఇసుమంతని ప్రేమ ప్రసరించిన ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించిలే విభజింపగారాని కృపసాగరా అలలల్ల నీలోనే మిలిగేములే విభజింపగారాని కృపాసాగరా అలలల్ల నీలో మెలిగేములే తడబాటు సడలించి ప్రేమ బాపవా తడబాటు సడలించి ప్రేమ బాపవా మెహరు పురుషోత్తమ మెహరు పురుషోత్తమ ఇసుమంతని ప్రేమ ప్రచరించిన ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే అవతార్ మెహర్ బాబా की జై మెహర్ బాబా की శతకోటి ధన్యవాదాలు జై బాబమ్మ అందరికి జై మెహర్ బాబా జై బాబా అండి. చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జై బాబా మీకు. ఇప్పుడు ఉమాదేవి గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత సాగర్ లక్ష్మి ఆంటీ గారు రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా అండి ఉమాదేవి గారు. జై బాబా అండి. జై బాబా. జై బాబా. ఆర్ మెహర్ బాబా की जय. త్రిగుణాతీత త్రిభువన పాలా మెహరు బాబా నమో నమో మెహరు బాబా నమో నమో ధర్మజ్యోతి కొడిగట్టిన వేళ అధర్మమిలలో ప్రబలిన వేళ పంచ సద్గురులు పిలచిన వేళ దేవదుందుబులు మోగిన వేళ మాయా జగతిని నీ అవతరణం మానవాళి కది మహోదయం మెహరు బాబా నమో నమో మెహరు బాబా నమో నమో ఆది మధ్య అంతములే లేవు ఆత్మలకే పరమాత్ముడ నీవు అఖిల లోకములకాధారుడవు ఆశ్రితులకు నీవాతిహరుడవు అంతరంగమున అండగ నిలచి అన్య చింతనలు రానీయకుమా మెహరు బాబా నమో నమో మెహరు బాబా నమో నమో కనులకు విందు నీ దర్శనము వేణుల విందు నీ శుభనామం మనసు హరించే మోహన రూపం మనసున నిరతము మెదిలే నామం సుఖ జీవనముకు దాతవు నీవు దుఃఖహరుడవు దురితహరుడవు మెహరు బాబా నమో నమో మెహరు బాబా నమో నమో ప్రేమ భావమును పెంచే నామో కామాదులు కడతేర్చే నామం కలుషములను తొలగించే నామో కలవరములు పరిమాచే నామం జీవన గతులను మాచే నామం సర్వమంగళము నీ శుభనామం మెహరు బాబా నమో నమో త్రిగుణాతీత త్రిభువన పాల
మెహరు బాబా నమో నమో మెహరు బాబా నమో నమో అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ నాగమణి గారు. జై బాబా అండి. జై సారీ పెద్ద జై- పాట పాడేసాను, గబుక్కుని ఏదో దొరికింది ఏమనుకో. జై బాబా. ఏం కాదు, మీరు పెద్ద పాట పాడినా ఒక చరణమే పాడతారు కాబట్టి మీరు పెద్ద పాట పాడినా పర్వాలేదండి. చాలా జై చక్కటి సంకీర్తన, అంతే చక్కగా చేశారు. జయ బాబా, ధన్యవాదాలు. జయ బాబాలు. ఇప్పుడు సాగర్ లక్ష్మి ఆంటీ గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతుంది. జయ జై బాబా. బాబా, జై బాబా. ఎక్కడ ఎక్కడ వెతకాలి, నేను ఏ రూపముతో కొలవాలి? ఎక్కడ ఎక్కడ వెతకాలి, నేను ఏ రూపముతో కొలవాలి? నామరూపములు లేవంటావు, సర్వము నీవని అంటావు. నామరూపములు లేవంటావు, సర్వము నీవని అంటావు. ఎక్కడ ఎక్కడ వెతకాలి, నేను ఏ రూపముతో కొలవాలి? రూపములేవి లేవంటూనే మానవ రూపము దాల్చేవు, నామములేవి లేవంటూనే మెహరు బాబాగా వెలిసేవు. రూపములేవి లేవంటూనే మానవ రూపము దాల్చేవు, నామములేవి లేవంటూనే మెహరు బాబాగా వెలిసేవు. ఏమి చిత్రము మెహరీసా, నేను తెలియక తరమా జగదీశ. ఏమి చిత్రము మెహరీసా, నేను తెలియక తరమా జగదీశ. ఎక్కడ ఎక్కడ వెతకాలి, నేను ఏ రూపముతో కొలవాలి? నాలో ఉన్నది నీవంటావు, నీలో ఉన్నది నేనంటావు. నీవు నేను ఒకటంటావు, వేరు కాదు ఇది నిజమంటావు. నాలో ఉన్నది నీవంటావు, నీలో ఉన్నది నేనంటావు. నీవు నేను ఒకటంటావు, వేరు కాదు ఇది నిజమంటావు. నేనన్నది నీవు వదిలేస్తే, నీవు నేను ఒకటంటావు. నేనన్నది నువ్వు వదిలేస్తే, నీవు నేను ఒకటంటావు. ఏమి చిత్రమో మెహరీసా, నేను తెలియక తరమా జగదీశ. ఉన్నది నీవని అంటావు, మరి లేనిది నీవని అంటావు. ఆది నీవే అంటావు, అంతము నీవే అంటావు. ఉన్నది నీవని అంటావు, మరి లేనిది నీవని అంటావు. ఆదియు నీవే అంటావు, అంతము నీవే అంటావు. ఆది అంతములు లేవంటూనే మేరు బాబాగా వెలిసేవు. ఆది అంతములు లేవంటూనే మేరు బాబాగా వెలిసేవు. ఏమి చిత్రమో మేరీసా, నేను తెలియక తరమా జగదీశ. ఎక్కడ ఎక్కడ వెతకాలి, నేను ఏ రూపముతో కొలవాలి? నామరూపములు లేవంటావు, సర్వము నీవని అంటావు. సర్వము నీవని అంటావు. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా నాగమణి. జయ బాబా. జయ బాబా అండి, చక్కటి సంకీర్తన, మీరు కూడా అంతే చక్కగా చేశారు. జయ బాబా, ధన్యవాదాలు. జయ బాబాలు మీకు. ఇప్పుడు సమయం 5 గంటలైంది. జయ బాబా అండి, మల్లికార్జునరావు గారు బాబా విషయాలను మాకు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. జయ బాబా అండి.
ఈ కాల్లో ఉన్న బాబా ప్రేమికులందరికీ కూడా జై బాబాలు చెప్పుకుంటూ ప్రారంభిస్తున్నాను. ఒకసారి మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి అనుకోండి, హాస్యంగా 2 మాటలు చెప్పి తర్వాత సీరియస్లో పెడదాం డిస్కోర్స్లోకి. ఈరోజు గోనెల నాగమణి గారు నాకు యాంకరింగ్ చేయడం నా అదృష్టం అనుకోవాలో, నా పూర్వజన్మ సుకృతం అనుకోవాలో. ఆవిడ నాకు జనరల్గా యాంకరింగ్ రారు, ఈవేళ గోనెల నాగమణి గారు రావడం నేను లక్కీ అనుకుంటాను అని చెప్పుకుంటూ విషయానికి వస్తే, భగవంతుడు ఏ రూపంలో ఉన్న సద్గురు అయినా అవతార పురుషుడైనా కూడా ప్రతి ఒక్కరి జీవితం కూడా పుట్టిన మొదలు మళ్ళీ చనిపోయే వరకు కాకుండా రాబోయే జన్మలు కూడా ముందరే రచించేశారు. దాని ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఏది జరిగినా ఆయన ఇచ్చిన మేరకే జరుగుతూ ఉంటుంది. అది మనందరికీ తెలుసు కూడా. కానీ కొన్నింటిని మాత్రం మనం ప్రత్యేకంగా తీసుకుని వాటిని అద్భుతాలు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. అంటే అసంభవమైనవన్నీ కూడా సంభవం అవుతే అద్భుతం అని అనుకుంటూ ఉంటాం. ఫెయిల్ అయిపోతాను అనుకునేవాడు ఫస్ట్ క్లాస్ వస్తే అది జరగని పని, కానీ అలా వస్తే అది ఆయన యొక్క భగవంతుని యొక్క అద్భుతం అనుకుంటూ ఉంటాం. కానీ సద్గురువు కానీ అవతార పురుషుడు కానీ కూడా ఏ అద్భుతాలు చేయరు అని చెప్పి బాబా చెప్పారు. ఈ 100 సంవత్సరాల క్రితమే చెప్పారు. 19th May 1926 నాడు బాబా ఈ అద్భుతాలు మిరకిల్స్ గురించి ఈ విధంగా చెప్తున్నారు. బాబా 19th May 1926 నాడు బాబా ప్రత్యేకించి ఈ మిరకిల్స్ అని ఏదైతే మనం అనుకుంటాం వాటి గురించి ఈ విధంగా చెప్తున్నాడు. చిన్నపిల్లల ఆట అంటున్నారు దాన్ని బాబా. ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ మిరకిల్స్ బాబా పాయింటెడ్ అవుట్. ఈ మిరకిల్స్ గురించి వర్ణిస్తూ బాబా ఈ విధంగా చెప్పారు. ఇట్ ఈస్ ఎ చైల్డ్స్ ప్లే ఫర్ ఎ సద్గురు టు మేక్ ది డెడ్ టు కమ్ అలైవ్. ఒక సద్గురువుకి చచ్చిపోయిన వాడిని బతికించడం అనేది ఒక చిన్నపిల్లల ఆట లాంటిది అంటున్నారు. అదేం మనకి అద్భుతంగానే ఆయనకి అద్భుతం కాదు. సాధ్యాసాధ్యాల్లో ఉండవు ఆయనకి, ఏదైనా సాధ్యమే సద్గురువుకి. సద్గురు అవి చెయ్యరు, ఎందుకంటే అందుకు రాలేదు వాళ్ళు. సద్గురువు కానీ అవతార పురుషుడు కానీ వాళ్ళ పర్పస్ వేరు. ఈ సృష్టి నుంచి బయటపడి ఆయన స్థితికి చేరుకోవడానికి చేయడానికి మనకు సహాయం పడడానికి వచ్చారు. కాబట్టి ఈ మాయాన్వితమైన సృష్టిలో ఇటువంటి అద్భుతాలు అన్నీ సృష్టించి మనకు ఆకర్షింపజేసి సృష్టికి ఇంకొంచెం అంటు పెట్టుకుని ఉండేటట్టు చేయడం వాళ్ళ ధ్యేయం కాదు అంటూ ఇందులో ఈ డిస్కోర్స్లో బాబా అంటారు. అయినప్పటికీ కూడా 1-2 చిన్నవి, ఒక చిన్నపిల్లాడు ఏడుస్తుంటే, మందు తాగకుండా ఏడుస్తుంటే వాడికి రూపాయి బిళ్ళ ఒకటి చూపించి, నువ్వు మందు తాగావంటే రూపాయి నీకు బిళ్ళ నీకు ఇస్తాను అని చెప్పి ఎర చూపించి వాడు మందు తాగాక రూపాయి బిళ్ళ ఇవ్వకుండా ఉండడం లాంటిది. ఎందుకంటే మనని అద్భుతాల వైపు నడిపించడం కాలేదు, అద్భుతాల నుంచి విడిపడిపోయి నాకు ఏ అద్భుతం అక్కర్లేదు, ఆయనలో ఐక్యం అవ్వడమే నాకు కావాలి అని దృక్పథం మనలో పెంపొందింపజేసి సృష్టికి అతుక్కుపోయేటట్టు కాకుండా సృష్టికి దూరంగా అతీతంగా ఎప్పుడు వెళ్ళిపోతాను, ఎప్పుడు శాశ్వతమైన పరిస్థితి అయిన భగవంతుని స్థితికి చేరుకుంటాను అని ఆకాంక్ష మనలో నెలకొల్పడానికి సద్గురువు కానీ అవతార పురుషుడు కానీ వాళ్ళ వర్క్ ఎప్పుడు అలా ఉంటుంది. కానీ చిన్నపిల్లాడు ఏడుస్తున్న చిన్నపిల్లాడిని వాడు చదువుకునేటట్టు వాడు పని చేసుకునేటట్టు చేయడానికి చిన్న ఆకర్షణలు పెడుతూ ఉంటారు. అలాగే మేము కూడా చిన్నవి చేయక తప్పదు, మీకు 2-3 అలాంటి బిస్కెట్లు వేసినట్టు మీకు వేస్తూ ఉంటాం. మీరు వాటికి ఆకర్షింపబడి మా పరిధిలోకి వస్తారు. అప్పుడు మేము మీ తర్వాత నా పరుగు అందుకో అంటాడనమాట. అంటే ఎన్ని రకాల కష్టాలు చూపిస్తాడో అని కూడా చూపిస్తూ ఉంటాడు. అయితే నువ్వు ఈ అద్భుతం చేసింది నువ్వే, ఈ కష్టాలు చూపించింది నువ్వే అనే స్థితికి మనని ఎదిగేటట్టు, మన అవగాహన ఎదిగేటట్టు సహాయపడతారు.
అంచేత శాశ్వత పరిస్థితికి చేరుకునేటట్టు చేయడం ఆయన చేయం. ఇది బాబా ఏమన్నారు, ఇది ఒక చిన్నపిల్లల ఆట లాంటిదే. సద్గురుకి చనిపోయిన వాడిని బ్రతికించడం అన్నది ఇట్ ఈస్ ఆఫ్ నో ఇంపార్టెన్స్ టు హిమ్. అలా చచ్చిపోయిన వాడిని బ్రతికిస్తే అతనికి ఏ విధమైన ప్రయోజనం ఉండదు. యాజ్ హీ హ్యాస్ టు వర్క్ ఫర్ ది హోల్ యూనివర్స్. ఇలాంటి చిన్న పనులు చేయడం వల్ల సద్గురువు కానీ అవతార పురుషులు వాళ్ళకేం ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మొత్తం ఈ సృష్టిని అంతా ఈ మాయ నుంచి బయటపడడానికి వాళ్ళ ధ్యేయం కాబట్టి ఇలా ఇటువంటి పనులు చేయని వాళ్ళు చేయడం వల్ల వాళ్ళకి ఏమి ప్రయోజనం ఉండదు. వాళ్ళు చేయవలసిన పని వేరే ఉంటున్నారు. ఈ వర్క్స్ ఓన్లీ ఎట్ ది ప్రాపర్ టైం ఫర్ ది గుడ్ ఆఫ్ ది వరల్డ్. సరైన సమయంలో మొత్తం ఈ విశ్వానికి అంతకీ మంచి అయిన పని చేయడమే ఆయన చేయం. సృష్టికి అంతకీ పనికొచ్చే పని గుడ్ ఆఫ్ ది వరల్డ్ అన్నారు. ఈ ప్రపంచానికి అంతకీ కూడా పనికొచ్చే పని చేయడమే వాళ్ళు చేయం. వాటి గురించే పని చేస్తూ ఉంటారు సద్గురు కానీ అవతార కూర్చుంటారు. అంచేత ప్రతి ఒక్కటి ఆయన నుంచి వల్లే జరుగుతుందని మనం అనుకున్నప్పుడు ఆయన నుంచి మనం చిన్నపిల్లాడికి బిస్కెట్లు వేసినట్టు కుక్క ఆడిని ఆడించడానికి ఏదో బిస్కెట్లు వేసి మచ్చిక చేసుకుంటాం. అలా మన మచ్చిక చేసుకుందుకు చిన్న చిన్న ఏదో మనం అద్భుతాలు అని పిలువబడి ఒకటి రెండు చేస్తే చేయొచ్చు, కానీ అది వచ్చింది అందుకు కాదు. మిమ్మల్ని నా పరిధిలోకి రాకుందుకే అలాంటివి చేస్తూ ఉంటాం. మొదట ఎర్ర చూపించడం అనమాట అని చెప్తున్నారు. చెప్తూ ఇక్కడ ఉదాహరణ ఒకటి చెప్పేది. ఏ రూపీ కాయిన్ ఈ షోన్ టు ఏ ఫ్రెష్ ఫేవరిష్ చైల్డ్. జ్వరంతో బాధపడుతున్న చిన్నపిల్లవాడికి ఒక రూపాయి కాయిన్ చూపెడతాం. ఎందుకుట అండ్ హీ ఈజ్ టోల్డ్ దట్ ఇఫ్ హీ టేక్స్ ది క్వినైన్ అంటే చేదుగా ఉంటుంది మందు, అది తీసుకుంటే తప్ప జ్వరం తగ్గదు పిల్లవాడికి. అంచేత జ్వరం తగ్గాలి కాబట్టి క్వినైన్ తీసుకోవాలి. అంచేత నువ్వు క్వినైన్ కనుక తాగితే ఈ రూపాయి బిళ్ళ నీకు ఇస్తాను దాన్ని అతనికి ఆకర్షణ పెడుతూ ఉంటారు. ది రూపీ విల్ బి హిజ్. అంచేత నువ్వు ఇది తాగేమంటే ఈ రూపాయి బిళ్ళ నీదే అని చెప్పి చెప్తాం. సకమింగ్ టు ది టెంప్టేషన్. ఈ ఆకర్షణకి లోబడి ఆ చిన్న కుర్రాడు ఆ ఏడుస్తున్న జ్వరంతో బాధపడుతూ ఏడుస్తున్న పాప బాబు కానీ ది చైల్డ్ టేక్స్ ది క్వినైన్. రూపాయి బిళ్ళ ఇస్తారు కదా అని చెప్పి క్వినైన్ తాగుతాడు. బట్ యాజ్ సూన్ యాజ్ హీ రీచెస్ ఫర్ ది రూపీ, మందు తాగేసి రూపాయి నాకు ఇయ్యి అని చెప్పి అతను చేసాసుకనే ఇట్ ఈస్ స్నాచ్డ్ అవే. అంటే అతనికి కుర్రాడికి ఇవ్వకుండా లాగేసుకుంటారు. అంచేత ఒక ఆకర్షణకి మాత్రమే. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పారంటే ఈ సద్గురు కానీ అవతార పురుషులు కానీ వాళ్ళ పరిధిలోకి మనం లాక్కుందుకు మనం చిన్న చిన్న అద్భుతాలు అని మనం పిలవబడే అద్భుతాలు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి మా బంధువుల్ని నలుగురినో బాబా శరీరాన్ని చూడడానికి, బాబా శరీరం డ్రాప్ చేసినప్పుడు చూడడానికి వెళుతున్న వాళ్ళని ఆపేస్తాను, ప్రయాణం వెళ్లకుండా చేస్తానని ప్రతిని పూని శపథం చేసి బయలుదేరిన వాడిని నేనే వెళ్ళాను. వాళ్ళని ఆపేయడానికి నేను వెళ్ళాను. 1:40 వాదించి నాకు తెలియకుండానే ట్రైన్ ఎక్కి నేను ఆయన శరీరాన్ని చూడడానికి నేనే వెళ్ళాను. అది మరి నా జీవితంలో అద్భుతమే అనిపిస్తుంది ఇప్పుడు కూడా. నాకు ఇష్టం లేకుండా వాళ్ళు వెళ్ళడమే నాకు ఇష్టం లేదు, నేను ఎందుకు వెళ్తాను, నాకు అసలు ఇష్టం లేకుండా వెళ్ళాను. బాబా అంటే ఎవరు నాకు తెలియదు, అంత ఇష్టం కూడా లేదు. నా దేవుళ్ళు వేరే ఉన్నారు, బాబా కాదు అప్పుడు నా దేవుడు. నా జీవితంలో అది పెద్ద అద్భుతంగా నేను చెప్పుకోవచ్చు. కానీ అది ఆయన ప్రణాళిక ప్రకారం ఆయన చేసింది. అంటే నాకు ఈ చిన్న పిల్లాడు ఏడుస్తున్న పిల్లవాడికి మందు తాగడానికి రూపాయి బిళ్ళ ఎలా ఆశ చూపారు, అలాగే నాకు ఒక చిన్న అద్భుతం లాంటిది చేశారు అని చెప్పుకుంటూ ఉంటాను అమాయకత్వంతో. అంచేత బట్ యాజ్ సూన్ యాజ్ హీ రీచెస్ ఇట్ ఈస్ న్యాచురల్. ది రీజన్ ఫర్ దిస్ ఈజ్, ఎందుకు తీసేసుకుంటారంటే రూపాయి బిళ్ళ చూపించడం ఎందుకు, తీసేసుకోవడం ఎందుకంటే దాని కారణం ఏంటంటే దిస్ ఈస్ ది రూపీ వాజ్ ఓన్లీ ఏ మీన్స్ టు మేక్ ది చైల్డ్ టేక్ ది మెడిసిన్. అతను ఆ మందు తాగడం వరకే, తాగించడం వరకే ఈ రూపాయి ఇస్తానంటూ నిజంగా ఇవ్వడం గురించి కాదు. అంచేత రూపాయి చిన్నపిల్లవాడికి చేస్తే పాడు చేసుకుంటాడని తెలుసు, దాని విలువ తెలియక. అంచేత ఊరికే అతను మందు తాగుతాడు కదా అని చెప్పి ఊరికే చూపించారు ఆకర్షణకి అని చెప్తారు. సో దట్ హిజ్ ఫీవర్ విల్ బి లెస్. వాడికి ఆ మందు తాగితే ఆ విధంగా అతనికి జ్వరం తగ్గి నయం అవుతుంది, క్షేమంగా ఉంటాడనే ఉద్దేశంతో
మంచి ఉద్దేశంతో ఓ ప్రలోభం కింద ఈ ఆకర్షణ చూపెడుతూ ఉంటారు పెద్దవారు. ది సేమ్ వే అదేవిధంగా పెర్ఫార్మెన్స్ ఆఫ్ మెరికల్స్ ఈజ్ నెసరీ టు అట్రాక్ట్ ది వరల్డ్లీ మైండెడ్ టువర్డ్స్ ట్రూత్. అంటే ఇది ప్రపంచంలో మునిగిపోయి ఈ విషయవంచులకు లోనైపోయి ఈ ప్రపంచాన్ని అంటిపెట్టుకుని ఉన్న మానవాళిని సత్యం వైపు మళ్లించడానికి, సత్యం వైపు అంటే భగవంతుని వైపు మళ్లించడానికి అటువంటి చిన్న ఆకర్షణలు సూచించడం న్యాచురల్ అవుతుంది, సహజమే అవుతుంది అంటున్నారు. ది సేమ్ వే పెర్ఫార్మెన్స్ ఆఫ్ మిరకల్స్ ఈజ్ నెసరీ, అవసరం అవుతుంది అంటున్నారు. ఎందుకంటే మనం లోపరుచుకుందుకు, మనకి ఆకర్షణ కింద చూపించి ఆయన పరిధిలోకి రాకుందుకు, టు అట్రాక్ట్ ది వరల్డ్లీ మైండెడ్ టువర్డ్స్ ట్రూత్. దే ఆర్ డన్ ఓన్లీ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది వరల్డ్. ఈ ప్రపంచంలో మానవాళికి యొక్క ప్రయోజనం గురించి అటువంటి చిన్న చిన్నవి చేస్తూ ఉంటారు. మోసగించడం కాదు అనుకోన్నాం, ఎందుకంటే ఆ ప్రలోభం చూపెడితే తప్ప మనం వెళ్ళాం. చేత అటువంటి చిన్న చిన్న ప్రయోజనాలు, ప్రలోభం, అద్భుతాలు ఏది చూపెడతామో ఈ దేవుడే నిజంగాను, లేకపోతే సామాన్య మానవుడు చేయలేడు ఇలాంటి పనులు. అది అసామాన్యమైన పనులన్నీ చేస్తున్నారు కాబట్టి ఇతను తప్పకుండా దేవుడే. మహత్యాలు చూపెడతాయి, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి మహత్యాలకి కానీ, కొన్నాళ్ళు అయ్యప్ప స్వామి మహత్యాలు కానీ, అలాగే ఎంతోమంది దేవుడు ప్రయోజనం కలిగింది, మనకు చాలా ఉపయోగపడ్డారు వాళ్ళంతాను. మన జీవితానికి మంచి వెలుగు చూపించారు, ఎన్నో సుఖమైన చచ్చిపోయేవాడిని బతికించారు, ఇంకేవో ఉంటాయి. లేకపోతే ఏం డబ్బు లేని పరిస్థితిలో పెద్ద పెద్ద ధనవంతులుగా మార్చాడు, ఫెయిల్ అయిపోయేవాడిని పాస్ అయ్యేటట్టు ఉద్యోగం ఇప్పించడం, ఈ ప్రాపంచికాలన్నీ ఇచ్చారు అని చెప్పి మన అజ్ఞానంతో మనం కొట్టుమిట్లాడుతున్న ఒక ప్రయోజనమే కలిగింది మనకి, ఎందుకంటే వాళ్ళ పరిధిలోకి వెళ్ళడం. ఆ విధంగా అయినా భగవంతుని ఆరాధించడానికి నయమైంది. లేకపోతే ఆ మాత్రం చూపించకపోతే భగవంతుని ఆరాధించడానికి కూడా ఎవరు ఉండరు, ఎవరు మిగలరు. ఇది నేను ఏమీ చేయడు, ఏం ఉపయోగం లేదు, యూస్లెస్ ఫెయిల్ భగవంతుడు, ఎందుకు మన దండం పెట్టాలనుకుంటారు, ఎందుకు పనికిరాడు వాడు అనుకుంటారు. అంచేత ఆయన్ని మోక్షం గురించి రారా నా దగ్గరికి అంటే ఎవడు వస్తాడు, ఎవడు రాడు, వాళ్ళకి మోక్షం ఎందుకు, ముక్తి మోక్షం ఇస్తా అంటే వాళ్ళకి వాటి ఆ పదార్థం యొక్క విలువ తెలియదు వాళ్ళకి. అంచేత చిన్నపిల్లాడికి మందు తాగించినట్టు ఇటువంటి అద్భుతాలు ఈ సద్గురువులు చేస్తూ ఉంటారు. ఇఫ్ ఐ వర్ టు ఆస్క్ ది ఫేమస్, ఒక ఉదాహరణ చెప్తున్నారు ఇక్కడ. ఒకవేళ నేను కనుక హెన్రీ ఫోర్డ్ని, ఇఫ్ ఐ వర్ టు ఆస్క్ ది ఫేమస్ హెన్రీ ఫోర్డ్, చాలా పేరు ప్రఖ్యాతులు చూడవాడు, చాలా పెద్దవాడు హెన్రీ ఫోర్డ్ అని, అతనికి టు కమ్ ఓవర్ హియర్ అండ్ డూ వాట్ ఐ టెల్ హిమ్ టు డూ, నా దగ్గరికి వచ్చేసి నేనేమీ ఆదేశాలు ఇస్తే నువ్వు చెయ్యి అని చెప్పి ఒక మహాచక్రవర్తి లాంటి హెన్రీ ఫోర్డ్ని నా దగ్గరికి రమ్మంటే, నా దగ్గరికి నాకు బాధాకాంతులు అయిపో, నా దగ్గరికి వచ్చి నేనేం చెప్తే నేనేం ఆజ్ఞలు ఇస్తా ఈ చెయ్యి అంటే, వుడ్ హీ డూ ఇట్? అంత చక్రవర్తి వాడు నా దగ్గరికి వస్తాడా, వచ్చి నేను చెప్పినట్టు చేస్తాడా అని అడుగుతున్నారు బాబా. వుడ్ హీ డూ ఇట్ అని. నెవర్, ఎప్పుడు చేయడు. ఎప్పుడు చేస్తాడు? అతనికి ఏదో అద్భుతం చేసి చూపెడితే అమ్మో ఈయన భగవంతుడే అని అప్పుడు వస్తాడు. చేత చిన్న కుక్క నాడించడానికి బిస్కెట్లు వేస్తుంటాం, కుక్క బిస్కెట్లు అని చెప్తూ ఉంటాం. లేదా కుక్క బిస్కెట్ల కింద వేసి మనకి మోసగించట్లేదు, సరి అయిన శాశ్వతమైన మార్గానికి మళ్ళిస్తున్నారు. అశాశ్వతత్వమైన ఈ సృష్టి నుంచి బయటపడేసి మనని ఈ అంధకార బంధంలో కొట్టుమిట్లాడుతున్న మనని బయటపడేసి నిజ మార్గానికి, నిజమైన మార్గం చూపించి, గమ్యం కూడా నిజమైందే, శాశ్వత గమ్యానికి మనం మరలించడానికి మాత్రం చిన్న చిన్న అద్భుతాలు సద్గురువులు చేస్తే చేయవచ్చు అంటున్నారు. అంచేత అతను హెన్రీ ఫోర్డ్ అన్న వాళ్ళు రమ్మంటే రాడు. కానీ బట్ ఇఫ్ ఐ వర్ టు మేక్ 1000-year-old కార్స్ కమ్ అలైవ్ బిఫోర్ హిజ్ ఐస్, కానీ ఈ హెన్రీ ఫోర్డ్కి ఒక 1000 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన ఒక శవాన్ని బతికించి, అతను ఎప్పుడు 1000 సంవత్సరాల క్రితం చచ్చిపోయేవాడు, 1000 సంవత్సరాల క్రితం చనిపోయిన కార్ప్స్ అంటే శవం, మానవ శరీరం, మానవుడు యొక్క శవం, ఆ శవాన్ని మళ్ళీ బతికించి లేచి తను మామూలు స్థితికి తీసుకొస్తే అప్పుడు నమ్ముతాడు. ఏవో వీడు ఎప్పుడు 1000 సంవత్సరాల క్రితం చచ్చిపోయాడు, వీడిని ఈ భగవంతుడు కాబట్టే లేపి మళ్ళీ ప్రాణం ఇచ్చి
నా ఎదుట నిలబెట్టగలిగేది సామాన్య పరిస్థితి కాదు, ఇది ఎవరూ చేయలేరు, సాక్షాత్ ఇతను దేవుడే అని చెప్పి సద్గురువు అవతారుడు ఈ మాటలు మనం పక్క పెట్టినా సాక్షాత్తు భగవంతుడే అని చెప్పి అప్పుడు నమ్ముతాడు హెన్రీ ఫోర్డ్ అన్నవాడు. అంతేగాని మామూలుగా చెప్పి నా దగ్గరికి వచ్చి నా సేవ చేసుకొని పుణ్యము ముక్తి మోక్షం వస్తుందంటే అటువంటి మాటలకి రాడు. ఎవరైనా చచ్చిపోయిన వాడిని 1000 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన శవాన్ని లేపి కూర్చోబెడితే అప్పుడు ఆశ్చర్యపోయి నా దగ్గర చాలా శక్తులు ఉన్నాయని చెప్పి అప్పుడు ఆ శక్తులకి ప్రలోభపడి నాకు పాదాక్రాంతుడు అవుతాడు అని చెప్తున్నారు. హీ వుడ్ జంప్ ఎట్ ది ఛాన్స్ టు సే హియర్ అండ్ వాష్ మై ఫీట్స్ క్లోజ్. అంచేత ఒక్కసారి ఎగిరి గంత చేసి నాకు బానిస కింద అయిపోయి నాకు నా బట్టలు కూడా ఉతకడానికి తయారవుతాడు హెన్రీ ఫోర్డ్ అన్న మహాచక్రవర్తి కూడా అని చెప్పి బాబా ఈ ఈ మిరకిల్స్ గురించి చిన్న చిన్నవి మనం మిరకిల్స్ అనకూడదు, ఒకవేళ జరిగినా మన మంచి గురించే తనని తన నిజ మార్గాన్ని చూపించి ఆ మార్గం వైపు మంచి గమ్యాన్ని, శాశ్వత గమ్యానికి మనకి చేర్చడానికే సద్గురువులు కానీ అవతార పురుషులు కానీ మనకి మానవ మాతలకి అటువంటి చేస్తూ పెడుతూ ఉంటారు అని చెప్పి ఇంకోసారి చచ్చిపోయి ఉన్నవాడిని బతికించడం ఒక చిన్నపిల్లల ఆట లాంటిది, అదే మాకు పెద్ద విశేషం కాదు. మాకున్న పవర్స్ ఇమ్మెన్స్ పవర్స్, అవి ఇన్ఫినిట్ పవర్, నాలెడ్జ్ అండ్ బ్లిస్ అంటారు. భగవంతుడికి ఉన్న త్రైలక్షణాల్లో అనంతమైన శక్తి, జ్ఞానానందాలు, అందులో అనంతమైన శక్తి ఉంది. అంతకంటే మించిన శక్తి ఎవరికి ఉండదు. అది అనంతమైన శక్తి. వాటిని ఇలాంటి చిన్న చిన్న వాటికి ప్రయోగించారు అంటే అది ఎక్కడ మనం అపార్థం చేసుకోకూడదు, మనం మోసం చేయడానికి అనుకోకూడదు. ఆ పిల్లవాడిని మోసం చేయడం కాదు, ఆ పిల్లవాడి జనం తగ్గించడం ధ్యేయం వాడికి, తల్లిదండ్రులకి. చేత రూపాయి వెళ్ళి చూపించి తాగిస్తారు. లేకపోతే రూపాయి ఏం చేసుకోవాలి కనుక ఆడుతూ నోట్లో పెట్టుకున్నాడంటే మింగేస్తాడు రూపాయి కాయిన్, చేత 1 రూపీ కాయిన్. చేత వాడికి అది ఇవ్వకూడదు అని అది దుర్వినియోగం చేస్తాడని ఇవ్వరు. అలాగే మనకి 1, 2 మహత్యాలు చేస్తారు, కానీ జీవితం అంతా మహత్యాలు చేస్తే బాగా ముదిరిపోయిన భావాలు అయినటువంటి వాళ్ళకి సకల కష్టాలు ఇచ్చాడు బాబా. సకల కష్టాలు ఇచ్చాడు, ఇస్తున్నాడు, ఇస్తాడు కూడా. ఎన్నో కష్టాలు చేత ఒకప్పుడు అనిపిస్తుంది ఈ తక్కువ వయసులోనే చచ్చిపోయిన వాళ్ళు అదృష్టవంతులని. అదేదో పాట ఉంది, పోయిన వాళ్ళు అందరూ మంచివాళ్ళు అని, మూగ మనసులో తెలుగులో పాట. ఉన్నవాళ్ళు పోయిన వాళ్ళు తీపి గుర్తులు అని చెప్పి ఒక కవి రాస్తాడు. పోయిన వాళ్ళన్నీ మంచి వాళ్ళు ఎందుకు అయ్యారంటే ఈ భౌతిక శరీరంతో తను ఖర్చు పెట్టవలసిన సంస్కారాలన్నీ ఖర్చు పెట్టడం అయిపోయాక ఇంకా శరీరానికి తను ఈ సృష్టిలో ఉండడానికి వ్యర్థం, అవసరం లేదు. అంచేత ఈ క్వికెన్స్ అంటే ఆయనకు ప్రయాణం ఏదైతే దాన్ని త్వరితగతిని సాగడానికి తన దగ్గర తీసిపోతాడు, అంటే మరణం ప్రసాదిస్తాడు. మరణం ప్రసాదించడం ఆయన యొక్క అదేంటి ఏమంటారు, అది కక్ష సాధింపు చర్య కాదు భగవంతుడికి. ఆయన శాపం కాదు, భగవంతుని శాపం అంటే అనుకుంటాం, శాపం కాదు. అతను ఒకప్పుడు పేట్ కూడా చనిపోతున్నాడు కదా, అంచేత అంతే కొంచెం సంస్కారాలు ఉన్నాయి. 5 రోజులు మానవ శరీరంతో గడిపితే ఇంకా సంస్కారాలు బాకీ తీరిపోతుంది. ఆ 5 రోజుల్లోనూ చనిపోతాడు వాడు. అంటే ఇంకో శరీరంతో ఖర్చు పెట్టాల్సిన సంస్కారాలు ఇంకో శరీరం ప్రసాదిస్తాడు భగవంతుడే. లేకపోతే 5 రోజులు ఉన్నాడా, 5 నెలలు ఉన్నాడా, 5 ఏళ్ళు ఉన్నాడా, లేకపోతే 50 ఏళ్ళు ఉన్నాడా, లేకపోతే 105 సంవత్సరాలు బతికాడా, ఇవన్నీ కూడా మన లెక్కలు కాదు అవి. మన మేధస్సుకు అందని లెక్కలు అవన్నీ. మన సంస్కారాలు తీరిపోవడంతో తీసుకెళ్ళిపోతారు. చక్కగా పాడుతూ అందరినీ నవ్విస్తూ ఎంతో ఉత్సాహంగా హైట్స్కి తీసిపోయిన 2 గాయకులు ఉన్నారు మనకి పండగ రమణ, నేను రామచంద్ర అని. ఇద్దరు కూడా నాకు అతి సన్నిహితులే. చక్కగా పాడుతూ ఉండేవారు. ఇక్కడికి ఇదంతా ఊర్రోతులు వేయించారు, ఎక్కడ సవాస్కి వెళ్ళిపోయి సొంతంగా పాటలు రాసేసి పండగ రమణ పాటలు అంటే ముఖ్యంగా లేడీస్ చాలా అట్రాక్టివ్ అయిపోయేవారు. పండగ పాట పాడితే అందరినీ ఊర్రోతులు ఊగించేసేవాడు. మరి అతన్ని తొందరగా తీసుకెళ్ళిపోయాడు బాబా. ఎందుకు తీసుకెళ్ళిపోయాడంటే అతను అదృష్టవంతుడు అయిపోయింది. ఈ జన్మలో అతను సంస్కారాలన్నీ ఖర్చు అయిపోయాయి, ఇంక లేవు.
ఈ శరీరంతో ఖర్చు పెట్టవలసిన సంస్కారాలు లేవు. అంచేత తొందరగా ఇంకో జన్మ తీసుకుని తొందరగా వాటిని కూడా ఖర్చు పెట్టేసి ప్రయాణాన్ని సుగమం చేసి స్పీడప్ చేస్తున్నారు. ఇక్కడే ఇదే శరీరం పట్టుకుంటాం, నువ్వు ఇంకా కూర్చున్నావు ఇంకా చచ్చిపోకుండా అంటే మనం ఇంకా ఖర్చు పెట్టవలసిన సంస్కారాలు ఉన్నాయి. రాగద్వేషాలు కానీ ఇంకోటి కానీ తిట్టడం తిట్టేసుకోవడం కానీ పొగడించుకోవడం కానీ ఇప్పుడు ఈ రెండు కూడా ద్వంద్వ అనుభవాలు అంటూ ఉంటారు. ఆ ద్వంద్వ అనుభవాలు కొందరిని పొగుడుతూ ఉంటాం, కొందరిని తిడుతూ ఉంటాం. తిట్టిన వాళ్ళు తిరిగి మన తిడతారు, పొగిడిన వాళ్ళు ఏమో మనం పొగడకపోయినా కూడా. ఇది ద్వంద్వానుభవాలతో ఇంకా కొట్టుమిట్లాడుతూ ఇంకా ఎందుకు ఉండిపోయేవారా ఎందుకు బతికేవారా అంటే ఆ సంస్కారాలు బ్యాలెన్స్ ఉండిపోయాయి అనమాట. ఆ బ్యాలెన్స్ లేని వాళ్ళంతా ఒక్కొక్కళ్ళే జారుకుంటారు. ఈ మనిషి ఒక గిరిధర్రావు అని ఒక ఆయన నిజామాబాద్ ఆయన నాకు ఎప్పుడు నేను బీకాం చదువుతున్నప్పటి నుంచి తెలుసు. వాళ్ళ నాన్నగారు వాళ్ళు నాకు 1964లో బీకాం నిజామాబాద్లో చదివాను. అప్పటి నుంచి తెలుసు వాళ్ళ నాన్నగారు. ఇతను కూడా తెలుసు అప్పుడు పిల్లవాడే అలాగే. అప్పటికి నేను చిన్నవాడిని. అంచేత ఇవన్నీ ఏంటంటే ఈ మరణాలు పుట్టడాలు మరణాలు ఇవన్నీ కూడా శాపాలు అనుకోకూడదు. రౌండ్ అప్ అలారం లాంటిది అన్నారు బాబా. అలారంకి కీ ఇచ్చేసి వదిలేస్తే ఎంతవరకు తిరగలదు అలాగా తిరుగుతూనే ఉంటుంది. చేత ఈ అద్భుతాల గురించి సదవగాహన చేసుకోండి. తప్పుగా అవగాహన చేసుకుని నాకు ఈ మహత్యం జరిగింది ఆ మహత్యం జరిగింది అని చెప్పడం కూడా మన అవివేకమే అవుతుంది. అవి మహత్యాలు కాదు, మన జీవితంలో జరగవలసింది అలా జరిగాయి అంతే తప్ప సాధించలేని సాధించినా కూడా బీదవాడు అంటే భిక్షాధికారి లక్షాధికారి అయిపోయినా లక్షాధికారి భిక్ష వేసుకునే జరిగినా ఏది జరిగినా కూడా ఏది కూడా అద్భుతం కాదు. ఆయనకు తెలుసు ముందు ఇలాగే జరగాలని తెలుసు. ప్రతి ఒక్కరి జీవితం కూడా ఓపెన్ బుక్ అన్నారు బాబా. ప్రతి వారి యొక్క జీవితం కూడా ఈ సృష్టిలో ప్రతి మానవుడి యొక్క జీవితం కూడా నాకు తెరచిన పుస్తకం లాంటిది అన్నారు బాబా. అంటే ఓపెన్ బుక్ అన్నారు బాబా. చేత వాళ్ళకి తెలియంది లేదు. వాళ్ళను కనుసన్నల్లోనే వాళ్ళ అన్య ప్రకారం ప్రతి ఒక్కరి యొక్క జీవితం బాబాలో వస్తుందే కాదు, బాబాలో వస్తుంది కాని వాళ్ళది కూడా వాళ్ళే నడుపుతున్నారు. ఎవరైతే మెహర్బాబు ప్రేమికులు కాదో వాళ్ళ జీవితాలు కూడా వాళ్ళే నడుపుతున్నారు. మధ్య మధ్యలో మనకి ఆనందకరమైన విషయాలు కానీ సంతోషకరమైనవి కానీ మిరకిల్స్ అని అద్భుతాలు కానీ రుచి చూపించి చేస్తూ ఉంటారు. ఇది మిరకిల్స్ గురించి బాబా ఇచ్చిన డిస్కోర్సు వివరణ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఐవి శాస్త్రిరావు నాయుడు గారు ఆయన గాడ్ రిలేజ్డ్ పర్సన్, ఆయనకు ముక్తి మోక్షం ప్రసాదించారు బాబా. నేను అనుకోకుండా అది టేకప్ చేశాను. తర్వాత లిస్ట్లో చూస్తే ఆయన పేరు ఉంది. మెమోరియల్ టవర్లో అతని పేరు ఉంటుంది. ఇతను లిబరేషన్ ప్రసాదించారు బాబా. ఆయన ఐవి సన్యాసరావు గారికి శాస్త్రిరావు నాయుడు గారు శాస్త్రిరావు నాయుడు గారు తాడేపల్లిగూడెం ఆయన షష్ఠి పూర్తికి వీళ్ళు వెళ్ళారు. ఈ శాస్త్రిరావు నాయుడు గారి భార్య సరస్వతి, ఆ సరస్వతి గారు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తున్నారు. ఆ ఇన్సిడెంట్ మీకు చదివి వినిపించి ఈరోజు ఉపన్యాసం క్లోజ్ చేస్తాను. మేము ఇంటి దగ్గర బయలుదేరే ముందు మా ఆయన అంటే శాస్త్రిరావు నాయుడు గారు అనమాట, ఐవి శాస్త్రిరావు నాయుడు గారు. ఇది చెప్తున్నాడు, భార్య సరస్వతి గారు చెప్తున్నారు. మా ఆయన బాబా గారిని జన్మదిన శుభాకాంక్షలు ఒక కాగితం మీద రాసుకొచ్చారు. బాబాకి జన్మదిన శుభాకాంక్షలతో ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు మనం ఇవ్వడం ఏంటో అది ఒక కాగితం మీద రాసుకొచ్చారు. మా రెండో అమ్మాయి సరళాదేవి ఆర్టిస్టు, ముందర చెప్పుకున్నాం. ఈ సరస్వతి గారు ఏవి శేషగిరిరావు నాయుడు గారు వీళ్ళ ఈ దంపతుల యొక్క రెండో అమ్మాయి పేరు సరళాదేవి. ఆ అమ్మాయి ఆర్టిస్టు. బాబా చిత్రాన్ని కూడా గీసింది ఆవిడ కాగితం మీద. ఆ అమ్మాయిని పిలిచి ఈ కాగితం పైన బాబా బొమ్మ వేసి ఇవ్వు అన్నారు. ఆ జన్మదిన శుభాకాంక్షలు రాశారు మెసేజ్. దీని మీద బాబా ఇది చిత్రపటం గీయమ్మా అని చెప్పి తండ్రి కూతురికి సరళాదేవికి ఇచ్చారు. ఆ కాగితం మీద బాబా బొమ్మ వేసి ఇవ్వు అన్నారు. ఏమిటి నాన్న ఇప్పటికిప్పుడు ఎలా వేయగలను అంది. ఇప్పటికిప్పుడే బాబా బొమ్మ ఎలా వేయగలను బాబా నాన్న అంది ఆ కూతురు సరళాదేవి. అందులో ఈ కాగితం పైన ఈ చిన్న కాగితం రాసి తీసుకొచ్చే దీని మీద ఎలా వీలవుతుంది, సరైన సామగ్రి ఉండాలి ఆ చిత్రం గీయడానికి, ఈ కాగితం ఎలా గీయను అని చెప్పింది అంది. అబ్బే పర్వాలేదు ఎలాగొస్తే అలాగే గీయ అన్నారు నాన్నగారు.
ఆ తండ్రి ఏమన్నారంటే, పర్వాలేదే, నీకు ఎలాగ వేయగలిగితే అలాగే వేయి, నీకు ఎలా వస్తే అలా వేయి, ఇది బాబా ఫోటో కూడా వేసి ఇస్తే బాగుంటుందని ఆయన ఒక చిత్రం గీయి అని చెప్పి ఆయన ఎంకరేజ్ చేశారు కూతుర్ని. అని పట్టుపట్టారు. ఆయన రాసిన మెసేజ్ మీద బాబాకి జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పి రాసిన దాని మీద బాబా ఫోటో వేయమని లేదా అని పట్టుపెట్టారు. మా ఆయన అంటే సరస్వతి గారు భర్త, అంటే శేషగిరిరావు నాయుడు గారు. సరేనని కూర్చుని అప్పటికప్పుడు దాని మీద బాబా బొమ్మ వేసి ఇచ్చారు. మా వారు ఆ బొమ్మని, మా వారు అంటే శేషగిరిరావు నాయుడు గారు, ఈ చెప్తున్నాడు సరస్వతి చెప్తున్నారు అంచేత ఈ అమ్మాయి సరళాదేవి గారికి తల్లి చెప్తోందనమాట. అంచేత మా వారు ఆ బొమ్మని మా రెండో అల్లుడు గారిని, అంటే సరళాదేవి భర్త అయిన సుబ్బారావు గారిని పిలిచి, మీరు బాబా దర్శనం చేసుకుంటున్నప్పుడు దీన్ని బాబాకి ఇవ్వండి అన్నారు. చూసారా చిత్రం? ఆయనే ఇవ్వచ్చు, ఆయన ఇవ్వకుండా ఈ సరళాదేవి భర్త చేత ఇప్పించాడు బాబాకి. ఆ సరళాదేవి దాని మీద బాబా చిత్రం గీసింది. ఈ జన్మదిన శుభాకాంక్షలు రాశారు ఈయన శేషగిరిరావు నాయుడు గారు. ఆయనే ఇవ్వచ్చు, ఆయన ఇవ్వకుండా లేకపోతే భార్య చేత సరస్వతి చేత ఇప్పించవచ్చు. అలా కాకుండా తన అల్లుడు ఎవరైతే ఉన్నారో, అల్లుడి పేరు సుబ్బారావు, సరళాదేవి భర్త, ఆయనకి ఇచ్చి నువ్వు బాబాకి ఇవ్వండి అని చెప్పి ఇచ్చారు. ఏదో గబాబా గీసిన బొమ్మ తీసుకెళ్ళి బాబాకి ఇవ్వడం ఏమిటి అనుకున్నారేమో. ఆయన మీరే ఇవ్వండి అన్నారు. నన్ను ఇమ్మంటున్నారు ఏమిటి, ఈ బొమ్మ మీద మామూలుగా గీసింది బాగా వచ్చిందో లేదో అని చెప్పి ఆ సుబ్బారావు గారు ఇవ్వడానికి, అల్లుడు గారు ఇవ్వడానికి సంకోచిస్తూ మామగారితో చెప్తున్నారు, మీరే ఇవ్వండి అని. ఆయన మీరే ఇవ్వండి అన్నారు. క్యూలో మా వారు అంత వచ్చింది, అది తీసుకెళ్ళి బాబాకి ఇచ్చారు. మొత్తానికి ఈయన శేషగిరిరావు నాయుడు గారే ఇచ్చారు, అల్లుడు గారు ఇవ్వలేదు. క్యూలో మా వారు అంత వచ్చింది, అది తీసుకెళ్ళి బాబాకి ఇచ్చారు. బాబా తీసుకుని చిరునవ్వుతో దాన్ని చూసి అక్కడ దాన్ని వేలాడి తీయించారు. అంచేత చూసి చాలా చిరునవ్వుతో సంతోషించారు అనమాట. అది అక్కడ అందరికీ కనిపించేటప్పుడు తట్టు వచ్చిన దర్శనానికి, బాబా దర్శనానికి వచ్చిన వాళ్ళందరికీ కనిపించేటట్టు అక్కడ ఇక్కడ వేలాడితీయండి అని చెప్పి అక్కడ వేలాడితించారు. ఇవి షష్ఠిపూర్తి విశేషాలు బాబాకి. 60వ జన్మదినోత్సవం తాడేపల్లిగూడెంలో చేయించుకున్నారు బాబా రెండోసారి వచ్చినప్పుడు 1954 ఆంధ్ర పర్యటనలో విశేషాలు. ఇవి చాలా ఆనందకరమైన మధురానుభూతులు. అందుకని ఈ పుస్తకం పేరు కూడా మరుపురాని మధుర క్షణాలు అన్నారు. అంచేత ఈ కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్న తీపి గుర్తులు ఏవైతే ఉన్నాయో ఆ తీపి గుర్తులు మనకి మనందరికి మనతోటి పంచుకుందుకు ఇంచుమించులో ఫ్రీ. అది పెద్ద అమ్మడానికి కనిపెట్టలేదు, చాలా వేరే విషయాలు కూడా ఉన్నాయి ఇందులో. ప్రతి ఒక్కరూ కూడా బాబాలో రావడం విశేషం. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఈ పుస్తకం రచించినప్పుడు కానీ రచించాక అది నాకు 2000 అమర్చిదికి వెళ్ళాను. నేను అప్పటికి 8 అవునో కాదు, ఇంకా 8 కాదు, నేను ఇంకా 31 జనవరి 2004. అప్పుడు ఇంకా బెల్లుడు బాబా అనే మ్యాగజైన్కి ఎడిటర్ కూడా కాదు. అయినప్పుడు కూడా ఆవిడకి ఈ నోట అనుకుంటాను నేను నా గురించి. ప్రత్యేక పుస్తకం నా దగ్గరికి వచ్చి ఇచ్చి, మీరు చదవండి ఇది అని చెప్పి నాకు ఇచ్చారు ఆవిడ. రాసుకున్నాను అక్కడ ఈ బుక్ మీద. 31 జనవరి 2004 హైదరాబాద్. కాంప్లిమెంటరీ కాపీ నాకు ప్రేమతోటి నాకు గిఫ్ట్ చేసిన లతా విష్ణురావు గారు, శ్రీమతి పి లతా విష్ణురావు గారు అని, ఆవిడ కూడా ఈ శేషగిరిరావు నాయుడు గారి కూతురే. ఆవిడ ఇచ్చారు నాకు. నన్ను ఎక్కువ నేను కేర్ చేయలేదు. నేను తర్వాత తీసి చదివి మీతోటి అద్భుతమైన విషయాలన్నీ కూడా, వాళ్ళ కుటుంబంలో జరిగినవన్నీ కూడా మీతోటి పంచుకోవడానికి అర్హత ఉన్న పుస్తకమే అని చెప్పి నాకు నేను సాటిస్ఫై అయితే కానీ ఎప్పుడు అందరి పుస్తకాలు చదవను. నేను సాటిస్ఫై అయ్యింది అంటే అప్పుడు మాత్రమే. నా దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి, నా అన్ని బుక్స్ అందరితోటి షేర్ చేసుకున్నాను. ఇది ఒక అమూల్యమైన పుస్తకం అని చెప్పి మీతోటి ఇందులో విషయాలు షేర్ చేసుకుంటాను. దీన్ని అప్పుడప్పుడు కంటిన్యూ చేస్తూ ఉంటాను. మధురంగా ఉంటాయి ఇందులో విశేషాలన్నీ కూడా. కొన్ని 50% మీతోటి
రాబోయే వాటిలో షేర్ చేసుకుంటాను. ఈ ఈ అవకాశం ఇచ్చిన అవతార్ మెహర్ బాబా వారికి, ఓపికగా విన్న మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, జై బాబా. అందరూ ఒక జోక్ చెప్పి మీరు మీ ఆ, ప్రసంగాన్ని కొనసాగించారు. జై బాబా అండి. చక్కటి విషయం. నా పూర్వజన్మ సుకృతం ఇంకా ఇది వద్దులేండి యాంకరింగ్ మీరు అన్ని పూర్వజన్మ సుకృతాలు. జై బాబా అండి. చక్కటి విషయాల్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబాలనండి. జై బాబా. బాబా విషయాలని ఇలా మీరు ఇంకా మాకు తెలియజేస్తూ ఉండాలని కోరుకుంటున్నాము. జై బాబా. అయితే ఇప్పుడు సంకీర్తనలో మొదటిగా ఆనంద్ కుమార్ గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాం. తర్వాత శ్రీరాములు గారు రెడీగా ఉండాలి. జై బాబా. జై మెహర్ బాబా అమ్మ. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఎవరు దూషించినను, ఎవరు శ్లాఘించినను, ఎవరు ఏమన్నను, నీ చర్యయే మెహర్ సుఖము చేరువైనా, శోకమది వరమైనా, ఏది ఏమైనను నీ కరుణయే బాబా. ఆ ఆ ఆ జననమే నీ కరుణ, మరణము నీ కరుణే, జనన మరణము నడుమా జీవితము నీ కరుణే, ద్వంద్వము నీ కరుణే, బంధము నీ కరుణే, భ్రాంతిమయ లోకంలో సర్వము నీ కరుణే. వేరు యోచనరా నీకు, నీకు దూరము నీకు, శాంత సుందరహాస ఓ చిద్విలాస. ఆ ఆ ఆ మాటలు నీ కరుణే, పాటలు నీ కరుణే, మాట పాటల వెనుక మౌనము నీ కరుణే, వ్రాతయు నీ కరుణే, చేతయు నీ కరుణే, మానవత్వములోని మర్మము నీ కరుణే. వేరు యోచనరా నీకు, నీకు దూరముగా నీకు, వేరు యోచనరా నీకు, నీకు దూరముగా నీకు, ప్రేమ సుందర వేష పూనాపురీశ. ఆ ఆ ఆ ప్రేమతో పిలిచావు, ప్రేమికుని చేశావు, స్మరణతో మనగలిగే తపన రగిలించావు, సహవాసులను చేస్తూ సంకీర్తనను చేసే యోగ్యతను కల్పించి ఆదరించావయ్యా. మెహర్ శ్రీ మెహరంటూ మనగలుగు భాగ్యము, మెహర్ శ్రీ మెహరంటూ
మనగలుగు భాగ్యము మా పరము చేశావు పరమేశ్వరామే. ఆ ఆ ఆ ఎవరు దూషించినను ఎవరు శ్లాఘించినను ఎవరు ఏమన్నను నీ చర్యయేమే సుఖము చేరువైనా శోకమది వరమైనా సుఖము చేరువైనా శోకమది వరమైనా ఏది ఏమైనను నీ కరుణయే బాబా. ఆ ఆ ఆ జై బోలో అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా అమ్మ. జై బాబా, జై బాబా అండి. చాలా చక్కటి సంకీర్తన. ఎవరు దూషించినా ఎవరు శ్లాఘించినా ఏమన్నా కూడా ఆయన కరుణను బట్టే మనకు అన్ని జరుగుతాయన్న ఆ ఆ సాహిత్యంతో కూడిన సంకీర్తన. మీరు కూడా అది ఎంత బాగుందో కవిత్వం, అదే విధంగా మీరు కూడా అంతే చక్కగా పాడారు. జై బాబా అండి, చక్కటి సంకీర్తన చేసినందుకు జై బాబా. జై ఇప్పుడు మెహర్ బాబా. జై మెహర్ బాబా. శ్రీరాములు గారు జై బాబా సంకీర్తన చేయండి. తర్వాత విశాల్ గారు రెడీగా ఉండాలి. తర్వాత రాజువాణి గారు రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా నాగమణి గారు. జై బాబా. అందరికీ జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की జై. ఓ బాబా మా బాబా మా పాటే వినరావా, నీవే మాకు దైవము నీవే మాకు ప్రాణము. ఓ బాబా మా బాబా మా పాటే వినరావా, నీవే మాకు దైవము నీవే మాకు ప్రాణము. సిరులను సుఖములు వరములు ఫలములు కోరలే ఎన్నడు, మనసున నిన్ను కొలచిన క్షణములు సుఖములే మెహరు. భజనలు పదములు కవితలు పాటలు అందుకో ప్రియతమా, మెహరని మెహరని తలసిన భక్తుల మొరలని తీర్చవా. అండలాను ఉంటేనే కొండంత బలము, తల్లి తండ్రి నీవే మాకు చల్లనైనా బాబా. మనిషికి మనిషికి ద్వేషముతో నిండెరా లోకము, మనసుకు మనసుకు శాంతిని నిలుపగ తొలగురా లోపము. పలుకక పలికిన మాటలు దోషము తుడువుమా ప్రళయమా, నీ జాలి మాకుండాలి దయతో మెహరుబా. నీ గాలి సోకంగానే పావనమే ప్రియతమా. ఓ బాబా మా బాబా మా పాటే వినరావా, నీవే మాకు దైవము నీవే మాకు ప్రాణము. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ నాగమణి గారు. అందరికీ థ్యాంక్స్ అండి. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా, జై బాబా అండి. చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జై బాబా. ఇప్పుడు రాజువాణి గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత విశాల్ గారు జై బాబా సంకీర్తన చేయండి. తర్వాత రాజువాణి గారు సంకీర్తనకు రెడీగా. జై బాబా. జై మేర్ బాబా అండి. అవతార్ మెహర్ బాబా की జై. ప్రేమించమన్నావు ప్రియతవుడవయ్యావు, మౌనంగా ఉంటూనే మహిమలను చూపావు,
మనసులను దోచావు, ప్రేమించమన్నావు, ప్రియతముడవయ్యావు. మౌనంగా ఉంటూనే మహిమలను చూపావు, మనసులను దోచావు. సంస్కారపు చిక్కులలో చిత్రమైపోయాను, నీ ప్రేమను విస్తరించి ఏదేదో కోరాను. సంస్కారపు చిక్కులలో చిత్రమైపోయాను, నీ ప్రేమను విస్మరించి ఏదేదో కోరాను. నీతోనే ఉంటూనే నిన్నే ప్రశ్నించాను, నీతోనే ఉంటూనే నిన్నే ప్రశ్నించాను. జీవిత చరమాంకము చేరి పరితపించి కుమిలాను, జీవిత చరమాంకము చేరి పరితపించి కుమిలాను. ప్రేమించమన్నావు, ప్రియతముడవయ్యావు. మౌనంగా ఉంటూనే మహిమలను చూపావు, మనసులను దోచావు. ప్రాణదాతవు నీవై ఈ సృష్టిని మలచావు, జీవధారము నీవై ఇలా సమస్త జీవులకు. ప్రాణదాతవు నీవై ఈ సృష్టిని మలచావు, జీవధారం నీవై ఇలా సమస్త జీవులకు. రాముడవై కృష్ణుడవై మహమ్మదు జీసస్ వై, రాముడవై కృష్ణుడవై మహమ్మదు జీసస్ వై, కలియుగ ఇలా వెలసి ముక్తి పదము చూపావు, మా పెన్నిదివయ్యావు. ముక్తి పదము చూపావు, మా పెన్నిది అయ్యావు. ప్రేమించమన్నావు, ప్రియతముడవయ్యావు. మౌనంగా ఉంటూనే మహిమలను చూపావు, మనసులను దోచావు. నీ ప్రశాంత వదనములో కన్నాము దివ్యత్వం, కరుణ కురివు ఆ చూపులతో పొందాము వాత్సల్యం. నీ ప్రశాంత వదనములో కన్నాము దివ్యత్వం, కరుణ కురియు ఆ చూపులతో పొందాము వాత్సల్యం. వేసారిన బ్రతుకులలో నీ ప్రేమే వాసంతం, వేసారిన బ్రతుకులలో నీ ప్రేమే వాసంతం. వేదనకు ఆ వ్యామోహలకు నీ నామం ఔషధం. వేదనకు వ్యామోహలకు నీ నామం ఔషధం. ప్రేమించమన్నావు, ప్రియతముడవయ్యావు. మౌనంగా ఉంటూనే
మహిమలను చూపావు, మనసులను దోచావు, ప్రేమించమన్నావు, ప్రియతముడవయ్యావు. బాబాకి జై. జై బాబా, జై బాబా అండి. చక్కటి సంకీర్తన చేశారు. జై బాబా. ఇప్పుడు రాజువాణి గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత లలిత కుమార్ గారు రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జన్మ జన్మాల అన్వేషణలో జనన మరణాల మజిలీలెన్నో, జన్మ జన్మాల అన్వేషణలో జనన మరణాల మజిలీలెన్నో, ఎటుల గడిచాయో వెనుకటి నా జన్మలన్నీయు, ఎటుల గడిచాయో వెనుకటి నా జన్మలన్నీయు, ఇటుల గడచిన ఈ జన్మము నీ దివ్య స్మరణతో, ఇటుల గడచిన ఈ జన్మం నీ దివ్య స్మరణతో, జన్మ జన్మాల అన్వేషణలో జనన మరణాల మజిలీలెన్నో, గడచిన జన్మల వైనము తెలియదు, గడచెడి జన్మల మర్మము తెలియదు, గడచిన జన్మల వైనము తెలియదు, గడచెడి జన్మల మర్మము తెలియదు, కర్మనుసారముగా గడచిన జన్మలో, కర్మనుసారముగా గడచిన జన్మలో కడవరకు కావాలి నీ సాయము, మెహరు నీ సాయము, జన్మ జన్మాల అన్వేషణలో, సంస్కారాల వీక్షాళన కానివి తిరుగుతూ పెరుగుతూ ఉంటవి, సంస్కారాల వీక్షాళన కానివి తరుగుతూ పెరుగుతూ ఉంటవి, అంటని జీవన గమనమే, అంటని జీవన గమనమే సాగించును సమరము సంస్కారాలపై, జన్మ జన్మాల అన్వేషణలో, పావనమైనది ప్రభుని నామము, పాప వినాశనము ప్రభుని గానము, పావనమైనది ప్రభుని నామము, పాప వినాశనము ప్రభుని గానము, నామము చేయుచు నిను కీర్తించుచు, నామము చేయుచు నిను కీర్తించుచు, కడతేరిన చాలయ్య నా జన్మము, ఈ నా జన్మము, జన్మ జన్మాల అన్వేషణలో జనన మరణాల మజిలీలెన్నో, ఎటుల గడిచాయో వెనుకటి నా జన్మలన్నీయు, ఎటుల గడిచాయో వెనుకటి నా జన్మలన్నీయు, ఇటుల గడచిన ఈ జన్మము నీ దివ్య స్మరణతో, ఇటుల గడచిన ఈ జన్మం నీ దివ్య స్మరణతో, జన్మ జన్మాల అన్వేషణలో జనన మరణాల మజిలీలెన్నో. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా నాగమణి గారు. అందరికీ జై బాబా అండి. జై బాబా, జై బాబా. చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జై బాబా, ధన్యవాదాలు. జై బాబాలు మీకు. ఇప్పుడు లలిత కుమార్ గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత అందరం కూడా నామం చేసుకుందామండి, సమయం తక్కువ ఉంది కాబట్టి. తర్వాత ప్రేయర్ ఏమో కరుణాకర్ రావు గారు ప్రేయర్కి రెడీగా ఉండాలి, హారతికేమో రజనీ గారు రెడీగా ఉండాలి, మిగతా వారు అందరూ కూడా నామం చేయడానికి రెడీగా ఉండాలి. జై బాబా, జై బాబా అండి.
अवतार मेहर बाबा की जय। परात्परा परमेश्वरा प्रभु मेरु बाबा। परात्परा परमेश्वरा प्रभु मेरु बाबा। ప్రేమ స్థాపించవచ్చావు ధాత్రిలో మేరు బాబా. ప్రేమ స్థాపించవచ్చావు ధాత్రిలో మేరు బాబా. పరాత్పరా పరమేశ్వర ప్రభు మేరు బాబా. పూనాపురమున వెలసితివయ్యా ప్రేమిక హృదయ నివాస. శాశ్వత పరమానందము నీవే జయ జయ హే జగదీశ. పూనాపురమున వెలసితివయ్యా ప్రేమిక హృదయ నివాస. శాశ్వత పరమానందము నీవే జయ జయ హే జగదీశ. రాముడ నీవే కృష్ణుడ నీవే బాబా. రాముడ నీవే కృష్ణుడ నీవే యేసు మహమ్మదువే. పరాత్పరా పరమేశ్వర ప్రభు మేరు బాబా. మాత శిరీను శరియార్జీకి ముద్దుల తనయుడ నీవే. పంచ సద్గురుల కలల స్వరూపం మేరు బాబా నీవే. మాత శిరీను చెరియార్జీకి ముద్దుల తనయుడ నీవే. పంచ సద్గురుల కలల స్వరూపం మేరు బాబా నీవే. ప్రేమవు నీవే ప్రియుడవు నీవే బాబా. ప్రేమవు నీవే ప్రియుడవు నీవే కలియుగ దేవుడవు. పరాత్పరా పరమేశ్వర ప్రభు మేరు బాబా. సహవాసులలో సంకీర్తనలో కొలువైయుందుము స్వామి. ఆర్ధతతో జయమేరనుచున్న వింతగా పలుకవదేమి. సహవాసులలో సంకీర్తనలో కొలువైయుందుము స్వామి. ఆర్ధతతో జయమేరనుచున్న వింతగా పలుకవదేమి. మేరు మేరు శ్రీ మేరు బాబా బాబా. మేరు మేరు శ్రీ మేరు బాబా మము దయగనవేమి. పరాత్పరా పరమేశ్వర ప్రభు మేరు బాబా. పరాత్పరా పరమేశ్వర ప్రభు మేరు బాబా. ప్రేమ స్థాపించవచ్చావు ధాత్రిలో మేరు బాబా. ప్రేమ స్థాపించవచ్చావు ధాత్రిలో మేరు బాబా. పరాత్పరా పరమేశ్వర ప్రభు మేరు బాబా. అవతార్ మేర్ బాబా की జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి. జై జై బాబా బాబా జై జై బాబా బాబా. జై బాబా జై బాబా. చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జై బాబా. ఇప్పుడు కరుణాకర్ రావు గారు ప్రేయర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. జై బాబా. जय बाबा अंड अवतार मेहर बाबा की जय। ओ परवरदिगार सर्व पोषक सर्व रक्षक
నీవు ఆదియును అంతమును లేనివాడు, అద్వైడు, నిరుపమానుడు. నీ ప్రమాణము ఎవరను ఎరుంగనేరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడు. నీవు అపరిమితుడు, గంభీరుడు, ఊహాతీతుడు, భావనాతీతుడు, శాశ్వతుడు, నాశము లేనివాడు. నీవు అవిభాజ్యుడవు. దివ్య చక్షువులతో గాని నిన్నెవ్వరునో చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుంటివి, నీవు ఎల్లప్పుడూ నున్నావు, నీవు ఎల్లప్పుడూ నుండు. నీవు అంతటనూ గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడు. నీవు 3 లోకములలో ఉన్నావు, ముల్లోకాలకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడు, స్వతంత్రుడు, నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడు, అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడు. నీవు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందము. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడు, నిత్య శుభంకరుడు. నీవు ఆత్మలకలనాత్ముడు, అనంత గుణ విశిష్టుడు. నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడు. నీవు పరుడవు, పరాత్పరుడు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజ్దా, అహుర్మజ్దా, ప్రీతముడైన భగవంతుడు. నీవు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడు. అవతార్ మెహర్ బాబాకి జై. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లా ఇలాహ ఇల్లాల్లాహ్, ఓ గాడ్, ఫాదర్ ఇన్ హెవెన్. పరమ దయానిధువు ఓ ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు పశ్చాత్తాపడుచున్నాము. పలికిండరాని పలికిన ప్రతి మాటకును, చేసిండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పలికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పలికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుతున్నాం. ఇంకనూ ముఖ్యముగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితముకు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి ఆంధ్రుతమునకు, సమస్త కపటవర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుతున్నాము. ఇంకనూ ముఖ్యముగా కూడా పరులకు నాశనంలో కూర్చున్నట్టు మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగు చేసిన మేము ఆడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగువలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుతున్నాము. అపార దయానిధవుకు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ మా పాపములన్నిటికీ క్షమింప వేడుకుంటున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము నడుచుకుని చాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములను అందరినీ క్షమింప వేడుకొంచున్నాము. అవతార్ మెహర్ బాబా. ప్రీతమ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించుటకును, ఎంతో అధికముగా, ఇంకనూ అధికముగా నీతో ఐక్యత పొందగలగ అర్హత సంపాదించినంత వరకు మాకందరికీ తోడ్పడము. ఇంకనూ బాబా కొంగును చిట్ట చివరి వరకు వీడకుండని విధముగా పట్టుకుని ఉండుటకై మాకందరకు సహాయభూతుడు కము. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్. జై బాబా అండి. జై బాబా. అరుణ్ గారు, మీరు 1 నిమిషం నామం చేసి మీరు కంటిన్యూ చేయండి. జై బాబా. జై బాబా అండి.
जय ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. ఆ మౌనమూర్తి మెహరీశ్వరుని మదిలో తలుసుకొని ఒక్క నిమిషం మౌనంగా ఉందాము. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. హారతి ఎవరికైనా చెప్పిందా చేయమని? జై బాబా అండి అరుణ్ గారు. జై బాబా అండి డియర్ గారు, చేయండి మీరు హారతి. అవతార్ మెహర్ బాబాకి జై. जीते कल्पना शब्द न जाती ऐसा अपरम नेति भणुनी वेद हित कले महिमा तुझा अपा मेहरु अवतारा स्वीकारा आरत ही तुमची केली मणि निरंजन लावुनि ज्योत मनाची मेहरु अवतारा स्वीकारा आरत ही तुमची केली मणि निरंजन लावुनि ज्योत मनाची धूप जानुनी दीप लावुनी पुष्पे अर्पुनी देवा पुष्पे अर्पुनी मोते फण का मजला तुझे तुम्हा देवोनी मेहर अवतारा स्वीकारा आरत ही तुमची केली मणि निरंजन लावुनि ज्योत मनाची तुम्हीच कारक तुम्हीच तारक आदि तुम्ही अंती देवा आदि तुम्ही अंती तुमच्या समूह तुम्हीच देवा दुसरी नावोक्ती देवा दुसरी नावोक्ती मेहर अवतारा स्वीकारा आरत ही तुमची केली मणि निरंजन लावुनि ज्योत मनाची तुमची माया सर्व चराचरी छाया ही तुमची देवा छाया ही तुमची अनंत तुम्ही तोरी नकले वर्णावी कैसे मेहरु अवतारा स्वीकारा आरत ही तुमची केली मणि निरंजन लावुनि ज्योत मनाची माधा मजला तावन महिमा सांगू तव कैसा महिमा सांगू तव कैसा अन्यपणे गातो भजतो माधा भावसा देवा माधा भावसा मेहरु अवतारा स्वीकारा आरत ही तुमची केली मणि निरंजन लावुनि ज्योत मनाची कृपावंत तुम्ही असीम तुम्हा काय कृणी जावे देवा काय कृणी जावे एक मागणे स्मरण
तुझे नित तव भक्ता हावे नेहरू अवतारा स्वीकारा हारत ही तुमची केली मणि निरंजन लावुनि ज्योत मनाची नेहरू अवतारा स्वीकारा हारत ही तुमची केली मणि निरंजन लावो निजोत मनाची। अवतार मेहर बाबा की जय। జై బాబా. అరుణ గారు. జై బాబా అండి, జై బాబా. చక్కని హారతి ఎంతో శ్రావ్యంగా దివ్య ప్రీతమునికి ఇచ్చారు. అది మరాఠీ హారతి అనుకుంటా కదండి. అవునండి అరుణ గారు, మరాఠీ హారతి. జై బాబా. చక్కగా ఇచ్చారండి, మీకు జై మెహర్ బాబా. ఈ రోజు మీ హారతితో ఈ రోజటి కార్యక్రమము ముగిసింది. మళ్ళీ రేపు 4:30కు ఈ గ్రూప్ లో అందరం కలుసుకుందాము. అందరికీ జై మెహర్ బాబా. పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా की జై. పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. अवतार मेहर बाबा